జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ఠ సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికాం వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశికాం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరకిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధకాం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇచ్చటలేనిది ఎచ్చటనున్నది ఇచ్చటనే నిజ మెరుగన్నా ఎచ్చట చూచిన ఎదుటనే దేవుడు నిశ్చయమడుగో చూడన్నా. ఇచ్చట నెరుగక ఎచ్చటికేగిన ఎచ్చటగానరో రన్నా ఇచ్చట నేలే నెరుకను విడచిన ఎచ్చట చూచిన బయలన్నా. ఇచ్చట లేనిది ఎచ్చటనున్నది ఇచ్చటనే నిజ మెరుగన్నా ఎచ్చట చూచిన ఎదుటనే దేవుడు నిశ్చయమడుగో చూడన్నా. భద్రాచలమును నెరుగక ప్రతిమల భద్రాచలమున గనిరన్నా భద్రాచలమును నెరుగక ప్రతిమల భద్రాచలమున గనిరన్నా. చిద్రూపము గని ముద్రల బయలని చిత్తమును చిరే మాయన్నా. ఇచ్చట లేనిది ఎచ్చటనున్నది ఇచ్చటనే నిజ మెరుగన్నా ఎచ్చట చూచిన ఎదుటనే దేవుడు నిశ్చయమడుగో చూడన్నా. ముద్రల చిత్కల రూపులు జడమవి ముద్రను విడచితే లేవన్నా. ముద్రల చిత్కల రూపులు జడమవి ముద్రను విడచితే లేవన్నా. ముద్రల రూపులు గ్రుడ్డికి లేవవే ముక్తికి మూలము గాదన్నా. ఇచ్చట లేనిది ఎచ్చటనున్నది ఇచ్చటనే నిజ మెరుగన్నా ఎచ్చట చూచిన ఎదుటనే దేవుడు నిశ్చయమడుగో చూడన్నా. భజనలు జపములు ప్రాణాయామము భజనలు జపములు ప్రాణాయామము నిజ గురు సూటికి నేలన్నా. నిజ గురు కరుణైతే ప్రజ్ఞానము నిజముగతనువునా నిలదన్నా. ఇచ్చట లేనిది ఎచ్చటనున్నది ఇచ్చటనే నిజ మెరుగన్నా
ఎచ్చట చూచిన ఎదుటనే దేవుడు నిశ్చయమడుగో చూడన్నా. ఉన్నది గోప్యము మాటకు మూలము ఉత్తమ గురువుల నడుగన్నా. ఉన్నది గోప్యము మాటకు మూలము ఉత్తమ గురువుల నడుగన్నా. కన్నుకు వచ్చే నిద్రకు స్థానము కన్నది నిద్రను ఎవరన్నా. ఇచ్చట లేనిది ఎచ్చటనున్నది ఇచ్చటనే నిజ మెరుగన్నా. ఎచ్చట చూచిన ఎదుటనే దేవుడు నిశ్చయమడుగో చూడన్నా. నాలుగులు చూచేదెవరది నా చూపేదన్నా. నాలుగులు చూచేదెవరది నా చూపేదన్నా. నాలుగుల మూటిని కనుగొన నీవును నాతో సర్వము నిలదన్నా. ఇచ్చట లేనిది ఎచ్చటనున్నది ఇచ్చటనే నిజ మెరుగన్నా. ఎచ్చట చూచిన ఎదుటనే దేవుడు నిశ్చయమడుగో చూడన్నా. మూడు ముక్కల నిర్ణయ రహితము గూఢార్థము నిధి లీలన్నా. మూడు ముక్కల నిర్ణయ రహితము గూఢార్థము నిధి లీలన్నా. కోడిమిగను శ్రీ భూమానందము పూర్ణము నిజ గురు బోధన్నా. ఇచ్చట లేనిది ఎచ్చటనున్నది ఇచ్చటనే నిజ మెరుగన్నా. ఎచ్చట చూచిన ఎదుటనే దేవుడు నిశ్చయమడుగో చూడన్నా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. జై గురు. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరముకు జై. జై గురు. జై. అయితే నాద మధ్యంబు చూడు నరేశుడు. ఆ చూడడం అంటే ఏం చూడాలి, ఆ చూడడం అంటే ఏమిటో తెలియాలి అని చెప్తున్నాడు. ఆ చూడడం అంటే మాంస నేత్రాలతో ఇప్పుడు సినిమాలో చూసినట్టో సీరియల్లో చూసినట్టో దృశ్యాన్ని కాదు చూడడము. మామూలుగా అట్లా మనుషులను చూసినట్లే చూడాలంటే ఇది కనపడదు. ఇది మాంస నేత్రాలతో కంటితో మామూలు కళ్ళతో చూస్తే ఎదురుగానున్న దృశ్యాలు తోస్తాయి, ఎదురుగానున్న వస్తువులు కనపడతాయి, భౌతిక రూపం కలిగినటువంటి ఆకారం కలిగినటువంటివన్నీ కనపడతాయి ఈ కంటికి. కాబట్టి ఇంద్రియాతీతములైనటువంటి అంశములలో ఇంద్రియాతీతములైనటువంటి అంశాన్ని నువ్వు చూడాల్సి వస్తే ఇంద్రియాలతో కాకుండా ఇంద్రియాతీతంగా ఉన్నటువంటి లోపల చూడాలి. భావంతో జ్ఞాన నేత్రంతో చూడగలగాలి. శరీరంతో కంటితో చూసేదంతా కూడా భౌతికపరమైంది, ఎరుక చేత తోచబడుతున్నటువంటి దృశ్య ప్రపంచంగా ఉన్నటువంటిది. కాబట్టి దాంతోనే దాని యొక్క జ్ఞానశక్తితో చూడగలిగే అంతర్నేత్రంతో చూడగలిగినది ఏంటంటే ఇంద్రియాతీతములైనటువంటి అంశములలో పంచ జ్ఞానేంద్రియాల యొక్క సూక్ష్మమైనటువంటి స్పర్శ విధానం, స్ఫూర్షమైనటువంటి దర్శన విధానం, సూక్ష్మమైనటువంటి వినికిడి శక్తి, ఇవన్నీ కూడా గ్రహణ శక్తి అంటాం. వీటన్నిటి కలిపి ఏమంటామంటే గ్రహణ శక్తి, గ్రహించగల శక్తి.
అవన్నీ భౌతికంగా ఒకసారి స్పర్శించినప్పుడు, దర్శనం చూసినప్పుడు వినికిడి కలిగినటువంటి శక్తి, దాన్ని గ్రహించగలిగిన శక్తి మామూలుగా ఉన్నప్పటికీ నీ అంతరంలో కూడా దానిని గ్రహించగలిగినటువంటి నేరుగా భౌతికమైనటువంటి పంచేంద్రియాలతో తన్మాత్ర సహితంగా తెలియబడేది కాకుండా తన్మాత్ర రహితంగా నీ మనసులో తెలియబడేటువంటి అంతర్శక్తితో ఇంద్రియాతీతమైనటువంటి అంశంలో అటువంటి విధంగా గ్రహించగలిగేది గ్రహణ శక్తి అంటారు. ఆ సూక్ష్మ శరీరంలో ఉంటుంది గ్రహణ శక్తి. నేరుగా భౌతికంగా చూసేదాన్ని కాకుండా లోపల దర్శించగలిగే శక్తి. సూక్ష్మ శరీరంలో చాలామందికి ఇవి మేల్కొంటాయి, కానీ వారి వారి సాధనా బలం బట్టి కొంతమందికి ప్రాణ మనస్సుల్లో ఉన్నటువంటి పూర్వ సాధనా బల విశేషం చేత, కొంతమందికి ఏమో ఈ ప్రాణ మనస్సుల్లో ఉన్నటువంటి అంతకుముందు చేసినటువంటి సాధనల చేత, దాని యొక్క బల విశేషం చేత ఈ రకమైనటువంటి గ్రహణ శక్తి కొంతమంది సాధనల వల్ల పెంచుకుంటారు. ఇవి వికసిస్తాయి, వ్యక్తం కూడా అవుతాయి, వ్యవహరిస్తాయి. అవి వ్యక్తం కూడా అవుతాయి, వ్యవహరిస్తాయి వాసనా బలం చేత సాధన చేసుకుంటూ ఉంటే. అయితే వ్యక్తం కూడా అవుతాయి, కానీ ఇది దర్శనం ఇది కాదు. అంటే అర్థం ఏమిటి అంటే, ఆయన రమ్మంటే ఈ సూక్ష్మ పరిజ్ఞానం గ్రహణశక్తి కలిగినటువంటి వాళ్ళకి ఎవరైనా ఆహ్వానించగలిగే శక్తి ఉంటుంది. వారు ఆహ్వానించవచ్చు. ఎవరైనా పిలిస్తే వారు వచ్చినట్లు ఉంటుంది, వారితో సంభాషించినట్లు ఉంటుంది, వారితో వ్యవహరించినట్లు కూడా ఉంటుంది. మెలకువలో జరుగుతుంది, కలలో కాదు. వాళ్ళ భావన ఆ విధంగా ఉంటే వాళ్ళు భావన చెందితే ఆ సూక్ష్మ స్థితిలో ఆహ్వానించినట్టు, మాట్లాడినట్టు, వచ్చినట్టు, సంభాషించినట్టు, వ్యవహరించినట్టు కలలో కాకుండా మెలకువలోనే జరుగుతుందట. ఆ సూక్ష్మ ప్రజ్ఞతో, భావంలో. కలలో కాదు, ఇది మెలకువలో జరుగుతుంది కాబట్టి సత్యమే అనుకుంటారు. కానీ ఇవేవి మనం మాట్లాడుతున్నటువంటి దర్శన విధానం కాదు. ఈ దర్శన విధానంలో ఇంద్రియముల పాత్రే లేదు. ఇప్పుడు మాట్లాడుకునే దర్శన విధానంలో ఇంద్రియముల యొక్క పాత్ర లేదు. ఈ రకమైనటువంటి వ్యవహారములు ఏమీ ఉండవు దాంట్లో. ఈ రకమైన వ్యవహారాలే ఏమీ ఉండవు. కనబడేది, కనబడాలు, ఆశీర్వదించడాలు, పాద నమస్కారాలు ఇవ్వడాలు, ఇతరత్ర ఇత్యాదులు రకరకాలైనటువంటి ఈతిబాధలంటే అర్థం ఏమిటంటే, మీ శరీరం కాల్చబడినట్లో, లేకపోతే కొట్టబడినట్లో, లేకపోతే ఇతరత్ర సర్పాల బాధలను అనుభవించినట్లో, లేకపోతే వ్యాధి బాధను అనుభవించినట్లో ఇలాంటి ఈతి బాధలు ఇవన్నీ కలుగుతాయి. ఇదంతా కూడా సూక్ష్మమే, ఇదేది దర్శనాలు కావు. ఇదంతా సూక్ష్మ స్థితిలో ఉండి స్థూల స్థితిలో ఉన్నటువంటి అనుభవాలను లేదా బాధలని మనసుతో లోపల మనసులో అనుభవించడం జరిగేటువంటివి ఇవన్నీ. ఇవి కలిగినప్పుడు యథార్థ దర్శనం కాదు అని నిర్ణయించేటువంటి బలం నీకు ఉండాలి. ఇవన్నీ కలిగినప్పుడు, ఇవన్నీ మనసులో వచ్చి కలిగినప్పుడు కూడా ఇవన్నీ యథార్థ దర్శనమైనటువంటివి కావు. భయాలు, బాధలు రకరకాల కంటితో కనపడేటివి, లేదంటే మనసులోకి తోచినటివి, ఇవన్నీ యథార్థ దర్శనం కాదని నిర్ణయించే బలం నీకు ఉండాలి. అలాంటి బలం కనుక నీవు పొందకపోయినట్టయితే, అలాంటి సమర్థతను నీవు వినియోగించుకోకపోయినట్లయితే, ఒక జన్మ కాలం ఈ సూక్ష్మమైనటువంటి గ్రహణ శక్తిలో ఆగవలసి వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఆగిపోవలసి వస్తుంది. ఈ గ్రహణ శక్తి అనే చోట నువ్వు గనక ఆ సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి దాన్ని నిర్ణయించే బలంలోకి నువ్వు గనక రాకపోతే, మళ్ళా ఆ సూక్ష్మ స్థితిలో నుంచి కూడా దాటుకోవాలి. దాటుకునే స్థితిలో లేక అక్కడ ఆగిపోవాల్సి వస్తుంది, దాన్ని గనక గ్రహించలేకపోతే అని చెప్తున్నాడు. భావములకు అతీతంగా ఉన్నదాన్ని, భావంతో చెప్పగలగడానికి వీలు లేనటువంటి స్థితిలో ఉన్నదాన్ని
మనసుతో కానీ ఇతరత్ర లోపల ఇంతకుముందు పైన చెప్పినట్టుగా అనేకమైనటువంటివి వచ్చేటువంటి సంకల్పాల చేత గుర్తించగలిగేటువంటిది కూడా కాదు అది. కలిగే మనసుతో కలిగేటువంటి దాంతో మళ్ళీ ఎరుక సూక్ష్మ రూపంలో ఉండి అవన్నిటిని వ్యక్తపరుస్తున్నప్పటికీ, గుర్తుకొస్తున్నప్పటికీ దాంట్లో కూడా చేసేది కాదు ఆ గ్రహణ శక్తి. ఆ సూక్ష్మ స్థితిలో నుంచి దాటుకునేటువంటి ఆ దాటుకునేటువంటి శక్తి వస్తేనే దాటుకోగలిగినటువంటి గ్రహణ శక్తిలో ఆగిపోవాల్సి వస్తుంది. లేదంటే ఒక జన్మకాలం మళ్ళీ చూడాల్సిందే. మళ్ళీ అటువంటి ఆ స్థితిని గనక దాటుకునే స్థితిని గ్రహణ శక్తితో నువ్వు గనక తెలుసుకోకపోతే, కొంతమంది పూర్వజన్మ సుకృతంగా వెంటనే తెలుసుకోగలిగిండే వాళ్ళు కొందరు, సాధనా బలం చేత తెలుసుకోగలిగిండే వాళ్ళు, గురువాక్యమును అనుసరించి నిరంతరము భావనలో ఉన్నటువంటి వాళ్ళు అట్లా చేస్తే ఆ స్థితిని పొంది ఆ సూక్ష్మ స్థితిలో నుంచి కూడా దాటుకోగలుగుతారు. లేకపోతే ఆ దాటుకునే స్థితిలో ఆడ నిలబడి ఆ సూక్ష్మ స్థితిలోనే ఓ జీవితకాలం ఎదురు చూడాలి. కాబట్టి అది పెద్ద మజిలీ. జన్మకాలం సూక్ష్మమైనటువంటి గ్రహణ శక్తిలో ఆగవలసి వస్తే అది పెద్ద మజిలీ. మజిలీ అంటే ఆగిపోవడం. ఓ జన్మంతా ఆగిపోయినట్టు. ఓ బస్ స్టాండ్‌లో కూర్చొని బస్ కోసం ఆగిపోతే, ఎదురు రాకపోతే తిరిగి వెనక్కిపోయినట్టుగా ఎట్లయితుందో ఇది ఒక పెద్ద మజిలీ. కాబట్టి ఈ ప్రయాణం చేద్దామని అనుకున్న వారందరూ, ఈ ప్రయాణం చేయాలని అనుకుంటున్నారో వారందరూ ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి లోపల. ఇవన్నీ లోపల చాలా ఉంటాయి. కాబట్టి ఈ లోపల ఉండేదాంతో కొద్దిసేపో కాకుండా ఈ మదిలో దాని యొక్క తీవ్రత ఉండాలి. తీవ్రత లేకుండా మనం చేపట్టకుండా ఉంటే మనం దీని జోలికి రాలేదు. ఈ విషయమే వద్దు. ఏ విషయంలో లోకంలో ఉన్నావో ఆ విషయంలోనే ఉండిపో. దీంట్లోకొచ్చిన తర్వాత దీని యొక్క ఆఖరి స్థితి వరకు నువ్వు ప్రయాణించగలిగే స్థితి ఉండాలి. ఈ మజిలీలో ఓ చోట ఆగిపోయి మళ్ళా జన్మెత్తి మళ్ళా ఇట్లా అయితుంది. కాబట్టి ఈ ప్రయాణం చేద్దామని అనుకున్న వారందరూ ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి లోపల అని చెప్తున్నాడు. దీనికి సిగ్మండ్ ఫ్రాయిడ్ పాశ్చాత్య మానసికవేత్త ఇడ్ అని పేరు పెట్టాడట. నేను చాలా సార్లు ఇక్కడ బుక్‌లో రాకముందే అనేక సార్లు ఇంతకుముందు వేరు వేరు సందర్భాల్లో వచ్చినాయి. సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవైజ్ఞానిక శాస్త్రం అనేది రాశాడు ప్రపంచంలో మొట్టమొదటిసారి. దాని ఆధారంగా అనేకమైనటువంటివి వచ్చినాయి. అనేకమైన గ్రంథాలు కూడా వచ్చినాయి దాని ఆధారంగా. తెలుగులోకి అనువాదం కూడా వచ్చింది. సిగ్మండ్ ఫ్రాయిడ్ పాశ్చాత్య మానసిక శాస్త్రవేత్త ఆయన. మనసు అనేది ఒకటి ఉంటుంది, దానికి కూడా రోగం ఉంటుంది అని మొట్టమొదటిసారి మామూలు శరీరాలన్నిటినీ పడుకోబెట్టి చూసేవాళ్ళు ఆ కాలంలో. అన్ని చోట్ల ఒత్తి లోపల ఏమన్నా ప్రాబ్లం ఉందా, అక్కడ ఏమైనా గడ్డలు ఉన్నాయా, లేకపోతే ఏం రోగం ఉంది, ఎందుకు ఇట్లా బాధపడుతున్నారని చూసేవాళ్ళు. ఆయన మొట్టమొదటిసారి ఒక 23, 24 ఏళ్ల వయసులో ఉన్నటువంటి అమ్మాయి ఏ అనారోగ్యము లేకపోయినా మానసికంగా కృంగినటువంటి స్థితిలో పరిశీలన చేయాలి. శరీరంలో అయితే ఏ రోగము లేదని చెప్పి పరిశీలన చేసి మనసు అనే దానికి సెపరేట్‌గా వస్తాయి కొన్ని కష్టాలు. అది ఇంత తీవ్రంగా కృంగిపోతుంది. ఈ విధంగా దానికి సంబంధించినటువంటి ప్రవర్తన వేరువేరుగా ఎట్లుంటాయి అనే దాని మీద పరిశోధన చేశాడు. ఇంట్లోనే పెట్టుకొని భార్యను ఒప్పించి, వాళ్ళ కుటుంబ సభ్యులను ఒప్పించి చాలా రోజులు పరిశోధన తర్వాత ఆయన కొన్ని కొన్ని వెల్లడించాడు. తర్వాత కలలు, ఈ కల రావడానికి కారణం ఏమిటి అనే అంశాల మీద అన్నిటి మీద రాశాడాయన. సిగ్మండ్ ఫ్రాయిడ్. ఆయన ఇడ్ అని పేరు పెట్టాడు దానికి. ఆ తలుపు తెరవద్దు అని కూడా చెప్పాడు. కానీ భారతీయ తత్వశాస్త్రం, వేదాంతం, యోగశాస్త్రం దీన్ని తెరిచి తీరాలి అంది. ఎందుకనంటే అదే నీకు జన్మకు కారణమవుతోంది. ఆ ఇడ్ అనేది. ఆ ఇడ్ అంటే ఏమిటంటే అదే చిత్తం. ఆ ఇడ్ అనే పదం నిజానికి లాటిన్ భాషలో నుంచి వచ్చింది. ఇంగ్లీష్‌లోకి. మనకు సంస్కృతంలోంచి పదాలు తెలుగులోకి ఎట్లొచ్చినాయో అట్లా ఇడ్ అనే పదం కూడా లాటిన్ మూలంలోంచి ఇంగ్లీష్‌లోకి వచ్చిన పదం అది. ఆ తలుపు తెరవద్దు అని చెప్పారు. కానీ భారతీయ తత్వశాస్త్రం వాళ్ళేమో వేదాంతం, యోగశాస్త్రం
వాళ్ళు దీన్ని తెరిచి తీరాలి. ఎందుకనంటే అదే నీ జన్మకు కారణమవుతోంది కాబట్టి. అంతే స్ట్రెయిట్‌గా. నీ జన్మకు కారణం ఆ ఇడ్డే, ఆ చిత్తమే. అదే తప్ప ఇంక వేరేమి లేదు. వేరే ఇంకేమీ లేదు. కాబట్టి చిత్తశుద్ధిని సాధించాలంటే ఆ విషయ రసాన్ని దైవరసంతో నింపవలెను అన్నారు. ఆ విషయ రసం ఏదైతే ఉందో అది దైవరసంతో నింపాలి. చిత్తశుద్ధిని సాధించాలంటే చిత్తశుద్ధితో చేయాలంటే చిత్తమే. ఆ చిత్తమే ఈడ్. ఆ ఈడ్ అనేదే అన్నీ చేస్తోంది. దాన్ని మూసేయని చెప్పినాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. విషయ రసాన్ని దైవరసంతో నింపవలను అనే మాటేమో పరమహంస సూచన చేశారు, మన రామకృష్ణ పరమహంస. ఆ విషయరసం అన్నీ లేకుండా దాన్ని దైవరసంతో నింపితే దాంట్లో ఉండే ఆ విషయాలన్నీ పోయి ఇది నిరంతరం ఇది నిండాలి. మరి ఈ ఇడ్డులో ఏమి ఉన్నాయి ఇప్పుడు? ఈ ఇడ్ అనే దాంట్లో, ఈ చిత్తముగా ఉన్న దాంట్లో ఏమున్నాయి? సమస్త విషయాలు ఉన్నాయి. సమస్త విషయాలని దాంట్లోనే ఉన్నాయి. వాస్తవం కానివి, నిజానికి ఆ బాధలేమి వాస్తవంలో భౌతికంగా ఇక్కడ జరగడం లేదు కానీ మనకి అనుభూతం అవుతున్నాయి. నిజానికి వాళ్ళకేమి సత్యాలు కావు కానీ నాకు అనుభూతం అవుతోంది కాబట్టి సత్యమే. అటువంటి భ్రాంతిగతమైనటువంటి అంశంలో ఉన్నారన్నమాట. నిజానికి కల వచ్చిందనుకో, ఆ కలలో నిజానికి అది బాహ్యంగా చర్య జరిగి నిజానికి స్థూల శరీరంతో జరిగినప్పుడు అనుభవం లేకొచ్చినవేమో ఆ నొప్పి, బాధ, కలిగినటువంటి ఆనందం గాని, కలిగినటువంటి విషయం గాని తెలియబడుతుంది. కానీ కలలో జరిగినప్పుడు, కలలో ఒక విషయం అనుభూతమైనప్పుడు, కలలో దుఃఖానికి సంబంధించి, బాధకు సంబంధించి, లేకపోతే గాయాలకు సంబంధించి, నొప్పికి సంబంధించినటువంటి విషయం అనుభూతమైందనుకో, నిజానికి వాస్తవం గాదు. వచ్చినది ఎక్కడి నుంచినో వచ్చినాయో అది సూక్ష్మ స్థితిలో ఉన్నప్పుడు సంకల్పించినప్పుడు వచ్చింది. కానీ అది స్థూల శరీరం పడుకొని నిద్రపోయి ఉండగా సూక్ష్మ శరీరంలో కనుక్కుంటున్నటువంటి అనుభూతంతో ఇది కదిలిందనుకో, కదిలింది ఏదో కాలికి తగులుకుంది, చుట్టుకుంది అని భావించాడు మంచం మీద పడుకున్నప్పుడు అనుకో. అక్కడే నిజానికి సూక్ష్మ స్థితిలో జరుగుతున్న దానితో తాదాత్మ్యత లేని స్థితిలో శరీరం నిద్రపోయి ఉంది గదా! కానీ సూక్ష్మ స్థితిలో పనిచేస్తున్న దానిని స్థూలంగా ఉండే దాంట్లో కదలిక జరిగి టప్పుమని కాళ్ళు కొట్టాడు. అక్కడ మంచం గోడకు తగిలిందనుకో నిద్రపోయేవాడు. కాబట్టి వాస్తవం కాకున్నా కూడా ఆ నిజానికి దాంట్లో ఏం లేదు గానీ, ఆ బాధను తాను అనుభూతం చెంది కదిలిచ్చాడు. కాలో, శరీరమో ఏదో అనుభూతం చెంది. ఏది కలలో వచ్చిన దాన్ని. దాంతో నిజానికి జరగకపోయినప్పటికీ, జరగకుండా ఉన్నప్పటికీ జరిగినట్టుగా స్పందించింది. వాస్తవం కానివి నిజానికి ఆ బాధలేమి వాస్తవంలో భౌతికంగా జరగకపోయినప్పటికీ జరిగినట్టుగా భావించింది. జరగకపోయినప్పటికీ అనుభూతమైనయి. నిజానికి అవేమి సత్యాలు కావు. అసత్యంగా జరిగిండేవి కావు, సత్యాలు కావు. కానీ నాకు అనుభూతం అవుతోంది కాబట్టి సత్యమే. అనుభూతం అవుతోంది గదా! అనుభూతం అవుతోంది అంటే కలలో అట్లా జరిగినట్టుగా అనిపించింది నిజానికి. మేలుకున్న తర్వాత నిజానికి లేనే లేదది. ఇటువంటి భ్రాంతిగతమైనటువంటి అంశంలో ఉంటారన్నమాట. భ్రాంతిగతమైనటువంటి అంశంలో ఉంటారు. ఆ భ్రాంతి అన్ని భ్రాంతులను వీడినటువంటి స్థితిలో ఉండాలి అంటే విచారణాపరంగా భ్రాంతులన్నీ విడుచుకుంటూ వస్తే, భ్రాంతిగా ఏది భావనలో కలిగిందంతా భ్రాంతిని వదులుకుంటూ వస్తే, భయానికి సంబంధించినటువంటి భ్రాంతులు కూడా కలగకుండా అయితాయి. రాను రాను. ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో నీకు కలిగినటువంటి కష్ట నష్టాలకు సంబంధించి, లేకపోతే భయానికి సంబంధించి ఎప్పుడో వచ్చినటువంటివన్నీ భ్రాంతిగతమైనటువంటి అంశంలో ఉన్నంత కాలం వస్తానే ఉంటాయి. భ్రాంతులు వీడుతూ పోయిన కాలం అవి పోతాయి, అవి రావింక. అయితే ఎప్పటికైనా ఇందులో నుంచి విమోచనం పొందాలంటే ఏ అంశమైనా, ఏ గ్రహణ శక్తితో కూడినటువంటి విషయమైనా తోచినప్పుడల్లా అక్కడ సద్గురు భావాన్ని లేక ఈశ్వరుని పెట్టాలి. ఎప్పుడైనా సరే ఈ విధమైనటువంటివి
తోచినప్పుడల్లా ఈ గ్రహణ శక్తిలో నుంచి, ఈ తోచే దాంట్లో నుంచి తోచినవన్నీ గందరగోళం చేయకుండా, ఈ తోచినవన్నీ రకరకాలైనటువంటి అనుభూతులను కలిగించకుండా, భయాన్ని కలిగించకుండా, ఇవన్నిటిని కలిగించకుండా ఉండాలి అంటే, ఇందులోంచి విమోచనం పొందాలంటే ఏ అంశమైనా సరే, గ్రహణ శక్తితో కూడినటువంటి విషయమైనా సరే, తోచినప్పుడల్లా సద్గురు భావాన్ని, సద్గురువు మీ గురువు ఏం చెప్పారో ఆ భావం యొక్క అంతరార్థంగా ఉన్నదాన్నే నిజంగా మనసులో నింపాలి. అట్లా తోచినప్పుడల్లా నింపాలి. ఏ విధమైనటువంటి ఆలోచనలు వచ్చినా నింపుకుంటూ పోవాలి. కలలో అంశాలన్నీ ఏంటేంటో నువ్వు ఆలోచన చేయడం వల్ల కొన్ని వేరువేరుగా నువ్వు భ్రాంతి చెంది ఉన్నందువల్ల, అంతర్గతంగా భ్రాంతి ఉన్నప్పటికీ అది బయటికి వ్యక్తపరచకపోయినప్పటికీ వస్తుంటాయి అవి కలలోను అని కలుగుతుంటాయి. ఆ కలలో వచ్చినవే మళ్ళీ భావన చెందుతూ ఉంటాయి. సిగ్మండ్ ఫ్రాయిడ్ అదే చెప్పాడు. నిజానికి బయటికి లేకపోయినప్పటికీ అంతర్గతంగా ఎక్కడో నీలో ఆ రకమైన కోరిక ఉండవచ్చు అని. ఆ అమ్మాయిని పరిశీలించినప్పుడు తనకు సంబంధం లేకుండానే సంబంధం లేని అంశాలు కొన్ని కలలోకి వస్తున్నాయి అని చెప్తే, మళ్ళీ జాగ్రత్తలో ఆ విషయాలు వచ్చి నాకు అది ఎందుకు వస్తుంది నేను అనుకోకపోయినప్పటికీ అనే దాని మీద కూడా పరిశోధన చేస్తే, ఎక్కడో అంతర్గతంగా నీలో ఆ కోరిక దాగి ఉంది, ఆ భయం దాగి ఉంది లోపల, దానివల్ల అది ప్రతిఫలిస్తోంది. దీనికి ఉమ్. మన పెద్దలు చెప్తాండ్రి, కలనేన్గు సింహమును కన్నుల గణన మృతి చెందినట్లవు అని. చూడు, ఉమ్. కలనేన్గు సింహమును కన్నుల గణన మృతి చెందినట్లవు. కన్నులతో చూస్తే ఇంకా దాని గుండె ఆగిపోయినట్టు పని అయిపోతుంది. ఎందుకంటే ఇది ఎంత పెద్ద జంతువు అయినా కూడా దాని దెబ్బకు తట్టుకోలేవు, ఏ జంతువులైనా సరే. అవన్నీ చుట్టుముడతాయి. ఒకటి ఫస్ట్ దాని యొక్క స్థితి ఏంటంటే గొంతు పట్టుకోవడమే ఏ జంతువుకైనా. అంటే లేదంటే అది వాస్తవమే, కానీ కలలో కలిగినా కూడా అదే భయం ఉంటుంది దానికి. కాదు అది వాస్తవమే. అది బయట కూడా ఏదైనా కానీ ఇట్లా దుర్వ్యసనముల మీద కానీ రకరకాలైనటువంటి భావాల మీద కానీ మనస్సు పోయినప్పుడు ఎప్పుడైతే నీకు తోచిందో, గురుమేళకం ఎప్పుడైతే నీకు తోచిందో అప్పుడే ఇవన్నీ లేకుండా పోతాయి. నేననే అహంకారము, నేనుతో కూడుకొని వచ్చినటువంటివన్నీ సమూలంగా లేకుండా పోతాయి అనేటువంటి భావన అది. అందుకని ఏం చెప్తానంటే రెండు చెప్తాను. సద్గురు భావాన్నైనా పెట్టుకోండి, లేదంటే మీలో భక్తి భావం ఇట్లాంటి ఉండే వాళ్ళైతే ఆ ఈశ్వరునైనా పెట్టుకోండి మనసులోకి. ఇవి రానియకుండా విమోచనం పొందగలిగేటటువంటివి. కాబట్టి స్థూల స్థితిలో ఉన్నప్పుడు ఏదైతే అన్ని అనవసరమైనటువంటి భ్రాంతులు, అనవసరమైనటువంటి సంకల్ప వికల్పాలతో కలిగి ఉంటాదో అదే పరోక్షంగా కారణమవుతుంది. కాబట్టి ప్రత్యక్షంగా ఉన్నప్పుడు అటువంటివి నిరంతరం ఏర్పడకుండా నిరతము గురువాక్యం అనే దాన్ని గుర్తులో పెట్టుకుంటే, దాంట్లో నుంచి విమోచనం పొందాలంటే పొందినటువంటి వాళ్ళు మీ కారణ శరీరాన్ని పరిశోధించడానికి కావలసినటువంటి శక్తిని అంతా పొందుతారు. కారణ శరీరాన్ని పరిశోధించి దాని గురించి తెలుసుకునే దాంట్లోకి పోతారు. సూక్ష్మమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దాన్ని బాహ్యంగా కాకుండా అంతఃసాధనతో వెళ్తారు లోపలికి. అప్పుడు మనసులో ఏముండాలి? ఈ విధంగా దాన్ని దర్శించగలగాలి అంటే భావనలో నిరంతరం ఇవి రాకూడదు. సాధనలో ఇలా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, ఇలా వెళ్ళని వాళ్ళు కూడా ఉంటారు. మిమ్మల్ని అందరినీ సాధ్యమైనంత వరకు ఈ తలుపులు తెరవకుండానే చూడగలిగే శక్తి మీకు లభిస్తుంది. ఈ తలుపులు అంటే కళ్ళు అనేటువంటి నీళ్లతో దేహంతో చూసేటువంటిది కాకుండా అంతర్ముఖంగా చూడగలిగినటువంటి అంతర్నేత్రంతో, జ్ఞాననేత్రంతో చూడగలిగే శక్తి మీకు వస్తుంది. తలుపులు తెరిచి అందులోకి వెళ్ళి చిక్కుకుపోయి ఈ దేహం పడిపోయే వరకు అక్కడే విశ్రాంతి తీసుకోవడం కంటే, కాబట్టి ఆ బాధల్ని జీవితాంతం అనుభవించడం కంటే అందులో ఏమున్నాయో తెలుసుకుంటూ వాటి నుంచి విముక్తి పొంది వెళ్ళకపోవచ్చు. కాబట్టి అక్కడ చెప్పిన ఇడ్డు అనే దాంట్లో
ఆ చిత్తం అనే దాంట్లో ఓపెనే చేయొద్దని ఆ సిగ్మండ్ ఫ్రైడ్ చెప్తే, ఈ ఓపెన్ చేసి చూడాలి, ఓపెన్ చేసి చూసి కారణ వస్తువులు మన గురువులు చెప్పిన భారతీయ తత్వవేత్తలు చెప్పింది ఏంటంటే, ఆ ఓపెన్ చేయొద్దు అంటే ఆ వస్తూనే ఉంటాయి అవి. ఆ వచ్చి దానికి కారణాలేంటో కనుక్కొని విచారణ చేయి. ఆ చిత్తమును మూసేసింటే చిత్తము తెరిచి చిత్తంలో నుంచి జరిగే విషయాలకు కారణమైంది ఏది? ఈ తలుపులు తెరిచి అక్కడ పోయి చిక్కుకొని అక్కడ పడిపోద్దు. కానీ విచారణ చేసి ఆ జీవితకాలం బాధలను అనుభవించకుండా అందులో ఏమున్నాయో తెలుసుకుంటూ వాటి నుంచి విముక్తి పొంది వెళ్ళొచ్చు. దాని గురించి విచారణ చేసేదే అది. దాన్ని తెరచడం అంటే దాని గురించి విచారణ చేసుకుంటూ దాన్ని రహితపరుచుకునేది ఆఖరికి. ఇలాంటి మార్గం కూడా ఉన్నది. ఇదే సురక్షితమైనటువంటి మార్గం. ఏమిటి అంటే దాన్ని తెరిచి దాంట్లో నుంచి విషయాలు తెలుసుకుంటూ అందులో ఏమున్నాయో తెలుసుకుంటూ వాటి నుంచి ముక్తి పొందాలి. అందుకని పెద్దలందరూ ఏం చెప్పారంటే ఆత్మ విచారణ మార్గాన్ని ప్రధానంగా పట్టుకొని నువ్వు దర్శన పద్ధతిగా పరిణామం చెందు. ఆత్మ విచారణ పద్ధతిలో ముందు నువ్వు విచారణ పట్టుకొని అక్కడి నుంచి దర్శన పద్ధతి అంటే ప్రతిదాన్ని తన భావంలో దర్శించి అన్నీ ఒక్కటొక్కటిగా పోతాయి అన్నీ. విడిపోయినటువంటి స్థితిలో నుంచి నేను ఆత్మ విచారణ చేస్తున్నానన్న ప్రతి ఒక్కరికి కూడా నీవు ఈ శరీరం దర్శించడానికి కారణభూతమైతే భూతమైనటువంటి బలీయమైనటువంటి సంస్కార బలం ఏముందో అది నిర్ణయించుకోగలిగినటువంటి దాని పేరే దర్శన శక్తి నీకు కావాలి. అటువంటి నిర్ణయించుకోగలిగినటువంటి దర్శన శక్తి. ఎవరైనా సరే నేను ఆత్మ విచారణ చేస్తున్నానంటే ఈ శరీరం ధరించడానికి కారణభూతం ఏంది? ఈ శరీరం రావడానికి కారణభూతం ఏంది? ఆ కారణభూతమైనది ఏమో ఎప్పటికీ అనేకమైనటువంటి శరీరాలను ధరించుకుంటూ పోతోంది. బట్టలు ఇప్పి వేరేటి వేసుకున్నట్టుగా. కాబట్టి ఆ వేసుకున్నటువంటి ఆ కారణభూతమైనది ఏందో దాన్ని తెలుసుకోవాలి. బలీయమైనటువంటి సంస్కార బలం ఏదైతే ఉందో ఆ సంస్కార బలమే నిన్ను వాసనాపూరితంగా సంకల్పాలు కలిగేటట్టుగా అదే బీజంగా ఉండి అదే కర్మలను చేయించి ఆ కర్మ ఫలితాలను అనుభవించడానికి మళ్ళీ ఉపాధులను తీసుకొని వస్తుంది. కాబట్టి అది నిర్ణయించగలుక్కోగలిగేటువంటి దాని పేరే దర్శన శక్తి రావాలి నీకు. అది నిర్ణయించుకోగలగాలి. ఏది నాకు శరీరం, ఈ శరీరం ఉత్పత్తి చేస్తున్నటువంటి శరీరం మళ్ళీ ఉత్పత్తి అవుతోంది. శరీరం మళ్ళీ ఇక్కడ శరీరం చనిపోయింది. జన్మ కలగడానికి కారణమైంది ఏముంది? అది పోయింది. అది సూక్ష్మ రూపంలో ఉంది. కంటికి కనపడే వస్తువులాగా పోదు అది. శరీరం పోయినట్టుగా శరీరం ఇక్కడే పడిపోయిందనుకో. అది నీ కంటికేం కనపడేది కాదు కాబట్టి అది ఎక్కడ పోయి ఫలితాన్ని తీసుకొని మళ్ళీ ఆ సంచిత కర్మల్ని ప్రారంభ కర్మల్ని ఆగామిగా మోసుకుపోయింది కదా. ఆగామిగా రాబోయేదానిగా తీసుకొని మళ్ళీ పోయి అక్కడెక్కడో చేరింది. దానికి తగినటువంటి దాన్ని తీసుకుంది. కాబట్టి ఆత్మ విచారణ వల్ల నీకు ఫలితం ఏమిటంటే దాన్ని నిర్ణయించుకోగలిగినటువంటి దర్శన శక్తి వస్తుంది నీకు. ఏది పోతోంది, ఏది తీసుకుపోతోంది అని ఎట్లా తెలుస్తుంది నీకు? ఎవరైనా చెప్పగలరా? ఎట్లా తెలిసేది నీకు? ఈ శరీరం ధరించడానికి కారణభూతమైనటువంటి సంస్కార బీజములు ఉంటాయి. ఆ బీజములు ఎలాంటి రూపంలో? ఇత్తనాలు ఉన్నట్లు భౌతిక రూపంలో చెట్టుకి ఇత్తనాలు ఉన్నట్లు చెట్టు ఇత్తనాలు ఏమో రూపాన్ని కలిగి ఉన్నాయి. ఇవేమో మానవ శరీరం ధరించడానికి కలిగినటువంటివన్నీ సంస్కార బీజాలు చిత్తంలో ఉంటాయి. ఆ సంస్కార బీజాలన్నీ ఈ శరీరం ధరించడానికి కారణభూతమైనటువంటి సంస్కార బీజములు ఉంటాయి. ఇవి ఏం రూపంలో ఉంటాయంటే సంస్కార రూపంలో ఉంటాయి. తన్మాత్రల రూపంలో ఉండి కార్యరూపం ధరించగానే భౌతిక రూపాన్ని ఎట్లా ధరించినాయో పంచభూతాలు, ఆ పంచభూతాత్మకమైనటువంటి తన్మాత్రలతోనే శరీరం ఏర్పడడానికి ఏ విధంగా మళ్ళీ అవే ఉపయోగపడినాయో భౌతికంగా కనపడేటువంటి శరీరం, అట్లనే దానికి సంబంధించిన బీజాలు సంస్కార రూపంలో ఉంటాయి. తన్మాత్రల రూపంలో భౌతిక వస్తువులకు ఉన్నట్టే సంస్కార బీజములు అనేటివి ఆయా శరీరాల్లో శరీరానికి సంబంధం లేకుండా శరీరాన్ని అనే ఆవరణని తొడుక్కుంది అది. ఆ సంస్కార బీజంగా ఉన్నదే మళ్ళీ ఉద్భవించి మళ్ళీ దాంట్లో దాన్ని తొడుక్కొని వచ్చింది. ఒకటో రెండో మూడో నాలుగో ఉంటాయి. అంతకు మించే ఎక్కువ ఏమి ఉండవు. మ్యాక్సిమం ఎక్కువ మందికి ఒకటో రెండో ఉంటాయి. 3, 4 కూడా ఉండవు.
ఆ 1, 2 అంటే ఎట్లాగో చెప్పండి స్వామి అని అడిగాడు శిష్యుడు. ఎలా? వాటిని గుర్తించడం ఎలా? అంటే ఆత్మవిచారణ చేసే ప్రతి ఒక్కరూ మొట్టమొదట మీకు అవగాహన కలగవలసింది దీని మీద తెలియాలి ముందు. అది తెలిస్తే కానీ దాని నుంచి మీరు ఎదగాలి, అభ్యాసం చేయాలి. ఆ వ్యతిరేక అభ్యాసం చేయాలి. వైరాగ్య భావాన్ని పోనాలి. వైరాగ్య భావం వ్యతిరేక అభ్యాసం అంటే శరీరంతో రోజువారీ చేసేటువంటి దాని పట్ల దానికి ఆకర్షితులై చేసేటువంటి పద్ధతిలో కాకుండా వైరాగ్య భావాన్ని పోనాలి. వైరాగ్య భావాన్ని పోని ముందు జీవుడుగా చూసేటువంటి దృష్టితో కాకుండా ఈశ్వర దృష్టిని నిలపాలి. అఖండ ఎరుకగా ఉన్నటువంటిది ఏదో అది సృష్టికి కారణమై ఉన్నది, దానికి అదే ఈశ్వర దృష్టిగా ఉన్నది. కాబట్టి 3 పనులు చేయాలని చెప్తున్నాడు. ఒకటి ఏంటంటే వ్యతిరేక అభ్యాసం చేయాలి, రెండోది వైరాగ్యాన్ని పూనాలి, మూడోది ఈశ్వర దృష్టిని నిలపాలి. ఈ ఆత్మవిచారణలో నువ్వు ముందు అస్వస్థ స్థితిగా ఉన్నటువంటి గ్రహణ శక్తిని పొంది దాన్ని తెలుసుకోవాలి అనేటువంటి దాంట్లో ముందు ఈ 3 చేస్తే అందులో నుంచి విడుదలైపోతావు. బాహ్యంగా వచ్చేటువంటి స్థితిలో నుంచి అంతర్స్థితిలోకి విడుదలైపోయి ముందు ఏది ఆ సూక్ష్మ స్థితిలో నుండి బీజంగా ఉండి ఈ శరీరాన్ని ధరించడానికి కారణమై ఉన్నదో దాన్ని తెలుసుకునే దాంట్లో భాగంగా ఈ 3 వ్యతిరేక అభ్యాసం చేయడం, వైరాగ్యాన్ని పొందడం, ఈశ్వర దృష్టిని నిలపడం, ఈశ్వర దృష్టిని అందులో నింపడం. ఈ 3 చేస్తే అందులో నుంచి విడుదలైపోతాం. ఈ 3 ఒకేసారి చేయాలి. ఈ 3 ఏం చేయాలంటే ఒకేసారి చేయాలి. విడుదల అవ్వాలంటే, లేకపోతే అవ్వవు. వ్యతిరేక అభ్యాసాన్ని చేస్తూ వైరాగ్యంతో ఉంటూ మరి దాని మీద దృష్టి పెట్టాలి. ముందు ఈశ్వరత్వం అనే దాని దృష్టి పెట్టి ముందు జీవుడుగా వ్యక్తి పొందితే ఆ ఈశ్వరత్వం జన్మకు కారణమైనటువంటి సంస్కార బీజంగా ఉన్నది. ఇక్కడ వ్యష్టిగా ఉంటే అక్కడ సమిష్టిగా ఉన్నది. ఆ సంస్కార బీజం కూడా పోతే మళ్ళీ ఉత్పత్తి చేసుకునేటువంటిది లేదు ఇంకా. కాకపోతే ఈ అంశం వచ్చినప్పుడల్లా ఈ 3 స్ఫురణకు రావాలట. దీనికి తప్పనిసరిగా నేను వ్యతిరేకం చేయాలి. వ్యతిరేకం చేయాలంటే రెండవది ఏం చేయాలంటే వైరాగ్య అభ్యాసం చేయాలి. గురువు చెప్తాడు అందులో సుఖం లేదు, సుఖం యొక్క లేవి తగ్గితనాన్ని గుర్తించాలి. ఈ సుఖం ఉంది, సుఖం లేదు. సుఖం ఏమిట్లోనూ, సుఖం అనేదాన్ని ముందు అన్నిట్లోనూ సుఖాన్ని చూసేది పోవాలి. సుఖం ఏముంది? సుఖము ద్వంద్వం. సుఖం ఉంటే దుఃఖం కూడా ఉంటుంది. అవి రెండు రహితమైనటువంటి స్థితిలోకి రావాలంటే ముందు ప్రతి దాంట్లోనూ సుఖం యొక్క లేనితనాన్ని గుర్తించాలి. వైరాగ్య భావన అందుకే రావాలి. సుఖాన్ని గుర్తించినంత వరకు వైరాగ్యం రాదు. సుఖమని దేన్ని భావిస్తున్నావో దాన్ని గుర్తించాలి. సుఖంగా ఉన్నదంటే నిన్న ఉదాహరణ చెప్పాడా, తినేదాని మీదో లేకపోతే ఇంకో దాని మీదో జ్ఞాపకాల్లో దాని మీద అనుకుంటే అవి వచ్చి రూపాయి బిళ్ళకున్నట్టు ఈ వైపు ఆ వైపు రెండు వైపులో ఉంటాయి, వస్తూనే ఉంటాయి. దానికి వ్యతిరేకం అన్నీ కూడా వస్తూనే ఉంటాయి. ఏది ఈ జగత్తుకు సంబంధించిన సర్వమునకు సంబంధించినటువంటి ఈ సుఖదుఖాలకు సంబంధించి భ్రాంతులకు సంబంధించి ఈ భావనలన్నీ ఎప్పుడు కలగవో, ఎప్పుడు కలగనటువంటి మానసిక స్థితి నీలో ఉంటుందో అది నిజానికి నిజమైన సుఖం. ఇవన్నీ కలగకుండా ఉండే స్థితిని నింపుకోవడం, ఇవన్నీ కలిగిన వాటితో తాదాత్మ్యం చెందకుండా దానిలన్నింటినీ కలవలే చూడటం. మరి గుర్తించినంత వరకు వైరాగ్యం రాదు. ఈ సుఖాన్ని గుర్తించినంత వరకు వైరాగ్యం రాదు. మూడవ అంశం ఏం చేయాలంటే ఈశ్వర దృష్టితో చూడాలి అని చెప్పాడు. ఇది ఈశ్వరుడు అంటే అది నీ జన్మకు కారణం. అంటే ఎవరు అంటే నీ జన్మకు కారణమైనటువంటి ఈశ్వరత్వం అక్కడుంది. ఆ ఈశ్వరుడు, ఈశ్వరాంశ. దాని విచారణ వేదాంత పద్ధతిలో తీసుకుంటే కారణమైనటువంటిది అఖండ ఎరుకగా ఉన్నది, అదే బీజరూపకంగా ఉన్నది. ఆ ఈశ్వరత్వం అనేది నీలోనూ ఉన్నది, సర్వవ్యాప్తమైనది. నువ్వు దాన్ని గుర్తించలేకుండా జీవుడుగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నావంటే నువ్వు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి ఏ సంస్కార బీజాలు మళ్ళీ పునరుత్పత్తికి పునః శరీరం ధరించడానికి కారణమవుతున్నాయో అది తెలుసుకోలేకుండా ఉండడము అని.
కాబట్టి నీ జన్మకు కారణం ఎవరు అంటే ఈశ్వరుడు. అంటే సమిష్టిగా మొత్తం జగత్తు రాకుండా నువ్వు రాలే. జగత్తు రాకుండానే నువ్వు వచ్చావా? నువ్వు వేరుగా వచ్చినావా? నువ్వు వేరుగా నీవు జీవుడిగా భావించినప్పుడేమో ఈ జన్మకు కారణం ఏమిటంటే తల్లిదండ్రులు అని చెప్తున్నావు. జీవుడిగా రావడానికి. సృష్టి లేకపోతే నువ్వు ఎక్కడి నుంచినో రావు. సృష్టి కారణమైనటువంటి దాంట్లోని అది. కాబట్టి కారణం ఏమిటి నీ జన్మ కంటే ఈశ్వరుడు, ఈశ్వరాంశ అది. కాబట్టి అంత బలంగా ఉంది. నీకు జన్మ కూడా వచ్చింది దానివల్ల జన్మ వచ్చింది. ఫలితం అక్కడి నుంచి వచ్చింది. అది ఈశ్వరుడు అనే భావం చూడగానే దాని యొక్క భ్రాంతి బలం తగ్గిపోతుంది. అది ఏ భావంతో ఎక్కడి నుంచి వచ్చిందో ముందు దాన్ని తెలుసుకొని ఇవన్నీ క్షీణింపజేసుకుంటే దాంట్లో ఉన్న బలం క్షీణించిపోతుంది. ఇప్పుడు ఇది రోజువారీ సాధకులు ప్రతినిత్యం బాగా అలవాటు చేసుకోవాలి. నేనని పలుకుతున్నటువంటిదంతా వ్యష్టిగా భావించినప్పుడు నాలో ఉన్నటువంటి ఏ చైతన్యం పనిచేసి తాదాత్మ్యం చెందుతుందో శరీరం అది నేనని పలుకుతోంది. శరీరంతో తాదాత్మ్యం చెంది నేను అనగానే నాకు కారణమైనటువంటి వస్తువు ఈశ్వరుడుగా ఉన్నది. అది అఖండ ఎరుకగా ఉన్నటువంటి సర్వ జగత్తుకు కారణమైనది అనేది అలవాటు చేసుకోవాలి ప్రతినిత్యం. నిలబడలేకపోతున్నాము అన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నాకు నిలకడ రావట్లేదు, ఎంతసేపు చేసినా మళ్ళీ ఎంతసేపు భావనలో కలిగినా మళ్ళీ మామూలు అయిపోతున్నాను అనుకునే వాళ్ళు ఆ రకమైనటువంటి సాధన చేయాలి. నిలబడలేకపోతున్నాం, నిలకడలేదు నాకు అనుకునేవాళ్ళు ఆ సూచన తప్పకుండా పాటించాలి. ఎక్కడెక్కడైతే పడిపోతున్నావో, ఎక్కడైతే జీవుడుగా పడిపోయేటివి తగులుతున్నాయో ఆ పడిపోతున్న అంశాల స్ఫురణ నీకు ముందే కలుగుతుంది. కలిగినప్పుడు ఈ 3 పనులు చేయాలి. ఒకటి ఏం చేయాలంటే వ్యతిరేక అభ్యాసం చేయాలి. ప్రపంచానికి దానికి సంబంధించినటువంటి ఏమేమి నీలో కలిగినా దానికి వ్యతిరేకంగా అవసరం లేదనేటువంటి దాని తిరస్కార భావం రాగలిగినటువంటి స్థితి రావాలి ముందు. అట్లాగే ఏది చేస్తే ఎలా చేస్తే అది బలపడుతుందో అట్లా చేయి. ఇక్కడ పైన ఇంగ్లీష్ వర్డ్ ఇచ్చినారు వైస్ వర్స అని. ఏది అనుకుంటావో అనుకూలాంశం అనుకొని నువ్వు భావనలో దానికి వ్యతిరేకం చేయి. కాబట్టి ఆ వ్యతిరేకంగా చేసుకుంటూ ఆలోచించుకుంటూ పోతేనే ప్రతిదాన్ని నీకు అనుకూలంగా ఉన్న దాంతో తాదాత్మ్యం చెంది బలపడకుండా ఉంటాం. వైరాగ్య భావన బలపడడానికి ముఖ్య సూత్రం అది. వ్యతిరేకంగా భావన చేయడం అనేది. ఎలా చేస్తే అది బలపడుతుందో అట్లా చేయకు. ఏం చేస్తే అది బలపడుతుంది నాలో. కాబట్టి ఆ బలపడుతున్న దానికి కారణమైంది దానికి వ్యతిరేకంగా చేస్తే అది బలపడకుండా ఉంటుంది అని నీకు తెలుస్తుంది. ఎలా చేస్తే అది బలహీన పడిపోతుందో కూడా తెలిసిపోతుంది. ఆ విధమైన సాధన చేస్తే వ్యతిరేకంగా చేయడం. అభ్యాసం మార్చుకో. అభ్యాసం అంటే రోజువారీ చేసే పద్ధతిలో చేయకుండా వ్యతిరేక అభ్యాసం చేయి. రోజువారీ వ్యవస్థల్లో నీకు ఏదైతే అలవాటుగా పరిణమించి నీలో మాటిమాటికి వస్తుందో దానికి వ్యతిరేక అభ్యాసం చేయి. దానివల్ల ఇది వైరాగ్య దృష్టి. ఆ మొదట కలిగిండేటువంటి అనుకూలమైనటువంటి దాంతో తాదాత్మ్యం చెందేది వైరాగ్య దృష్టి అలవడుతుంది. వైరాగ్య దృష్టిలో ఏమవుతుంది? ఏ సుఖం కోసమో, ఏ దానికోసమో, ఏ కోరిక కోసమో భావన లేకుండా తిరస్కరించే పద్ధతి లేకపోతుంది. తిరస్కార భావన లేకపోతుంది. వైరాగ్య భావం అంటే తిరస్కారం. ఇందులో ఏం సుఖం లేదురా నాయన, ఎప్పుడో పుట్టినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాము. ఏం సుఖం ఉంది ఇట్లో? ఏమి సుఖమని భ్రమపడినా నేను. అంతే, కాసేపు అది ఉంటే కాసేపు వ్యతిరేక భావన, కాసేపు ఇది ఉంటుంది. అట్లా జీవితాంతం లెక్కేసుకుంటూ పోతే కూడా 10% సుఖాలుంటే 90% అన్నీ బాధలు, దుఃఖాలు, కష్టాలు, దానికోసం నువ్వు చేసే తీవ్ర ప్రయత్నాలు ఇవే ఉన్నాయి జీవితం అంతా. ఏ 10-15% ఆ ఉండింటాయి అవి. కాబట్టి వైరాగ్య దృష్టి, అందులో ఏం సుఖం లేదురా అనే భావనతో యూజ్లెస్ దిస్ అంటే ఇది వ్యర్థము, ఇది ఎంతకాలం నేను చేసిన వ్యర్థము, శరీరము పోతుంది, దాంట్లో వచ్చినటువంటి ఇంతకాలం ఆహా ఏముంది, ఎట్లుంది, నాకు ఎంత బాగుంది అని భావించిందంతా కూడాను వ్యర్థమే. ఒకసారికి వ్యర్థమైపోతుంది.
వ్యర్థమని నిర్ణయించుకోవాలి. ఎందుకంటే అన్నీ చూస్తూనే ఉన్నాం. సమస్త జగత్తులోనూ అంతా నశించేటువంటి గుణాలతో కూడినటువంటి ఇదే ఉంది. ఆ నశించే దాంట్లో వచ్చి ఇది నిత్యము సత్యం అనుకొని దాంతో ఊరేగాల్సిన పని. అది నిత్యము సత్యం కాదనే భావాన్ని నువ్వు తెలుసుకోగలిగి ఇది వ్యర్థమైనది ఇది. కాబట్టి అసలైనది నేను తెలుసుకుంటే ఇదంతా వ్యర్థం. ఇదంతా ఇట్లా లక్షల కోట్ల జన్మలెత్తి దానితో తాదాత్మ్యం చెంది దానితోనే అది నిత్యము సత్యమనే భావనతో సుఖాన్ని ఆలోచించి సుఖంగా ఉండేదే కావాలని మిగతాటువంటి పక్కకు నెట్టి దానికోసమే నిరంతరం వ్యవహారం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది యూజ్లెస్ అంటే ఇది వ్యర్థం అని నిర్ణయించుకోవాలి. ఇప్పుడిక దాని యందు నీకు ఆసక్తి కలగదు. అది పనికిమాలింది ఇది అని ఏమేమిటి మీద ఆలోచన చేస్తావో దాని మీద నీకు ఆసక్తి ఇంక కలగదు. ఆ రాగద్వేషాలు కూడా తొలగిపోతాయి. ఇంకా ఆ రాగద్వేషాలు దేని మీద పుడుతున్నాయంటే నిన్ను నీవు తీవ్రమైన అభిమానించుకోవడం వల్ల, నీలో అహంకారం ఉండడం వల్ల. వేరే రకంగా ఏం పుట్టలే అవి. నీలో అభిమానమే నీలో అహంకారంగా మారి నీకు సంబంధించిన వాటిని రాగంగా చూసి, ప్రేమగా చూసి, ఎవరెవరి పట్ల నీ భావాలు, ద్వేషాలు వచ్చినాయో దానంతా వేరేగా ఇతరంగా చూడడం వల్లే వచ్చినాయి. సర్వము ఒక్కటేననే భావనలో చూడకపోవడం వల్లే వచ్చినాయి. కాబట్టి అప్పుడు ఆసక్తి ఎప్పుడైతే దేని పట్ల నువ్వు ఆసక్తి పోతే అప్పుడు రాగద్వేషాలు అనేటివి కూడా ఆయా ఆసక్తులను బట్టే, ఆసక్తి నిరాసక్తి అనే దాన్ని బట్టే ఏర్పడినాయి. ఆసక్తి తీవ్రమైతే రాగము, నిరాసక్తి అయితే దానితో పుట్టేటువంటి ద్వేషము. ఈ రెండు పుట్టాయి. ఈ రెండింటిని కలగడానికి కారణం నీ మనసులో ఉన్నటువంటి భావనలే. కాబట్టి ఆ రాగద్వేషాలు తొలగిపోతాయి. ద్వేషమున్నా ప్రమాదమే. అది జన్మాంతరంలో పనిచేస్తుందట. జన్మాంతరంలో మళ్ళీ ఆ ద్వేషమున్నా కూడా మళ్ళీ ఇది కారణ వస్తువుగా చూడు. జన్మాంతరంలో పనిచేస్తుంది. అది పోగొట్టుకోవాలి. ద్వేషము అనే అట్లే పెట్టుకొని నేను నువ్వు తెలుసుకో. నీ ద్వేషం అంటే ఎందుకు కలుగుతుంది? మళ్ళీ అన్యంగా తోచేది ఉంటేనే కలుగుతుంది. అన్యంగా తోచేదే లేదు. ఆత్మస్వరూపంగా ఉన్న భావన కలిగితే ఆత్మస్వరూపం ఒక్కటే ఉన్నది. ఒక్క చైతన్యమే ఉన్నది. అది సమిష్టిగా ఈశ్వరుడుగా ఉన్నది. ఇంకా వేరుగా లేదు. నీవు ఎదురుగా ఉన్నది. దానితో సహా పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఉన్నటువంటి అన్ని వేరువేరు రూపాలతో వేరువేరు శరీరాలు ధరించి ఉన్నవి కూడా వాటి అంతటా ఉన్నటువంటి ఆత్మస్వరూపమే ఒక్కటిగా ఉన్నది. అన్యంగా ఉన్నది అనేటువంటి భావనతో రాగద్వేషాలు కలుగుతాయి. నేననే అభిమానం అహంకారంగా మారినందువల్ల అది తీవ్రమైతే రాగద్వేషాలు కలుగుతాయి. కాబట్టి ఆ ద్వేషం ఉన్నా కూడా జన్మాంతరంలో పనిచేస్తుంది. మీకెవరికైనా ఎవరి ఎడలైనా ద్వేషం ఉందనుకోండి, రోజు పొద్దున్నే ఒక నమస్కారం పెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళు. ఓ పువ్వు ఇచ్చి ఒక నమస్కారం పెట్టి, ఓ పండు ఇచ్చి నమస్కారం పెట్టే. ఎవరి పట్ల వ్యతిరేక శక్తి ఉందో, ఎవరి పట్ల వ్యతిరేక భావం ఉందో వాళ్ళకు నమస్కారం పెట్టాలట. వ్యతిరేకంగా ఉండే వాళ్ళకే. రాను రాను నీలోనూ పోతుంది, వానిలో కూడా పోతుంది. ఆ వ్యతిరేక భావం నీలో ఒక్కరిలోనే నువ్వు అనుకుంటే నువ్వు ద్వేషంగా చూసినంత కాలం వాడు శత్రుభావన పెంచుకుంటూనే పోతుంటాడు. కాబట్టి ఆ శత్రుభావన వానికే కాదు, నీకు నీలో ముందు ద్వేషం ఉండబట్టే ఆ శత్రుభావన వస్తుంది. కాబట్టి ఆ ఎవరైతే ఎవరి పట్ల ప్రవహిస్తున్నావో వానికే పెట్టి నమస్కారం. వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పుడప్పుడు పువ్వు ఇచ్చి నమస్కారం పెట్టాలట. పువ్వు ఇచ్చేదంతా ఫారిన్ దేశాల్లో కానీ మనం నమస్కారం పెట్టేదే. కాబట్టి ఓ పండు ఇచ్చి నమస్కారం పెట్టమంటున్నాడు. పూలు పండ్లు అనేది భావన ఇది. ఓ పండు ఇచ్చి నమస్కారం పెట్టిరండి. ఎందుకనంటే వాళ్ళతో వచ్చే జన్మలో కూడా మీరు తగాదా పెంచుకోకుండా ఉండాలంటే. జన్మ కలిగిందనుకో, ఒకవేళ ఇప్పుడు కడతారు లేకుండా పోయినాడు, మళ్ళీ జన్మ వచ్చింటే మళ్ళీ తగులుకుంటుందంట అది. అక్కడ మళ్ళా అవన్నీ విస్తృతం చేసుకోకుండా ఉండాలంటే ఆ రాబోయే దానికి మళ్ళీ ఇక్కడి నుంచి ఉండే దానిని తొలగించుకోకపోతే వచ్చే జన్మలో కూడా మీకు తగాదా పెంచుకోకుండా ఏదో రూపంలో తగాదా వస్తుందంట వానితో. లేకపోతే పర్వాలేదండి, వచ్చే జన్మలో చూసుకుంటాంలే, ఈ జన్మకైతే వాని దగ్గరికి కూడా పోను, నేను వానికి నేను నమస్కారం పెడతానా అనేటువంటివన్నీ ఎన్ని జన్మలు ఎత్తినా సరే నేను వానికి లొంగను. ఈ పదాలన్నీ ఇవన్నీ ఏంటంటే అహంకారపూరితమైనటువంటి
ఈ జన్మలో కాదు కదా, ఎప్పుడోలే, ఎట్లన్నా కానిలే, నాకేమి వచ్చే జన్మలో సంగతి కదా అనుకునే టైప్లో కాకుండా, కాబట్టి వాళ్ళతో ఏంది లేదు, ద్వేషం పోతే పోగొట్టుకో, నమస్కారం పెట్టు, పలకరించు, వ్యవహరించు, అంతే. ఎంతమంది అయినా పెంచుకోవచ్చు. ద్వేషంతో ఉంటే ఎంతమంది శత్రువులనైనా పెంచుకోవచ్చు. ఎంతమందితో నీకు ద్వేషం ఉంటే అన్ని జన్మలు నీవు ఎత్తాలనే ఒక నిర్ణయం కూడా ఉంది. ఎన్ని జన్మలు నువ్వు ఎత్తాలి అంటే ఎంతమందితో నీకు ద్వేషం ఉందో, ఎంతమందితో ఈ విధమైనటువంటి భావనలో సంస్కారాన్ని కలిగి ఉన్నావో, ఎంతమందితో విభేదమైనటువంటి సంస్కారాన్ని అన్ని జన్మలు ఎత్తుతావు నువ్వు. అన్ని జన్మలు ఎత్తాలనే నిర్ణయం ఉందంట చూడు. బాగా గుర్తుపెట్టుకోండి. ద్వేషం యొక్క ప్రభావం అంత బలమైనటువంటిది. ద్వేషం యొక్క ప్రభావం తమోగుణ ధర్మం, అది తమోగుణమైనటువంటి ధర్మం. కాబట్టి రాగద్వేషాలకు దూరంగా ఉండి వైరాగ్య దృష్టిని కలిగి ఉండాలి. రాగద్వేషాలకు దూరంగా ఉండి వైరాగ్య దృష్టిని కలిగి ఉండాలి అంటే ఏం చేయాలి? ఇంకేం చేయాలంటే ఈశ్వర భావనతో దానిని ఈశ్వర ప్రసాదంగా చూడాలి. అదేం భావంగా చూడాలి? నేను అనేది లేదు, అనేకంగా ఉన్నటువంటిదంతా ఒక్క ఈశ్వరుడు అనేటువంటి అఖండ ఎరుక నుంచి ఉత్పన్నమైంది అదే బ్రహ్మము. అదిగా ఉంది. నేనుగా అంటే నేను శరీరంగా, నేను నా శరీరానికి పెట్టినటువంటి పేరుగా స్థూల జగత్తులో నాకు ఏదైతే శరీరం ఉందో ఆ శరీరంతో ఆ ఎదుటి శరీరాలనంతటినీ వేరువేరుగా తాదాత్మ్యం చెందినంత కాలం వస్తూనే ఉంటాయి ఆ భావాలు. కాబట్టి ఈశ్వర భావంతో వారిని ఈశ్వర ప్రసాదంగా చూడాలి. ఎదురయ్యేటువంటి అనేకమైనటువంటివన్నీ నేనే ఇవన్నీ వేరు రూపాలను ధరించినటువంటి అఖండ ఎరుకను నేనే, వేరు రూపాలను ధరించినటువంటి అనేకత్వాన్ని పొందినటువంటి ఈశ్వరుడుగా ఉన్నది నేనే అనేటువంటి ఈశ్వరీయమైనటువంటి దృష్టితో చూసినప్పుడు మాత్రమే నువ్వు విముక్తమవుతావు. ఆ భావనతో చూడగలిగే స్థితి వస్తేనే నువ్వు విముక్తమవుతావు. లేదంటే ఏ కొంచెం ఉన్నప్పటికీ ఆ ద్వేష సంస్కారం చేత, దాని చేత ఎన్ని రకాలైనటువంటి ఎంతమందితో నీ ద్వేషాలు ఉన్నాయి, అని జన్మలు ఎత్తక తప్పదు. కాబట్టి ఆ ఈశ్వరీయమైనటువంటి దృష్టితో చూసినప్పుడు మాత్రమే నువ్వు విముక్తమవుతావు. ఆ విముక్తమున్న స్థితి నుంచే ఈ విముక్తమున్న స్థితి నుంచే ప్రజ్ఞను నిర్ణయించడానికి కావలసిన బలం వస్తుంది. ఏది ప్రజ్ఞ? ప్రజ్ఞ అంటే ఏమిటి? ప్రజ్ఞానం బ్రహ్మంగా ఉండి ఆ ప్రజ్ఞాన బ్రహ్మను కూడా నువ్వు దాటుకునేదేమో మళ్ళీ వచ్చే అంశం. ముందు నువ్వు ప్రజ్ఞను నిర్ణయించుకునేటువంటి ఈ ముక్త స్థితి నుంచే వస్తుంది. ఈ ముక్త స్థితి అంటే జీవుడుగా నామరూపాత్మకమైన దాంతో ఏ విధంగా వ్యవహరిస్తున్నావో దాంట్లో నుంచి ఉన్నటువంటి సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి ప్రజ్ఞను నిర్ణయించుకుంటే ఏ ప్రజ్ఞ అయితే పనిచేస్తుందో ఆ ప్రజ్ఞ బ్రహ్మము, ఈశ్వరుడు అన్నీ ఇంకా అఖండంగా ఉండి అదే నేనైనాననే 4 మహావాక్యాల విచారణ అంతా దాంట్లోకి పోతుంది. ప్రజ్ఞను నిర్ణయించడానికి కావలసినటువంటి బలం వస్తుంది. ప్రజ్ఞను నిర్ణయించకుండా ప్రజ్ఞకు అతీతమైనటువంటి, ప్రజ్ఞకు మూలమైనటువంటి స్థితిని నువ్వు నిర్ధారణ చేయలేవు అని అంటున్నాడు. కాబట్టి ప్రజ్ఞను నిర్ణయించడానికి కావలసిన బలం వస్తుంది. ఈ ముక్త స్థితిని అందుకుంటే ప్రజ్ఞను నిర్ణయించకుండా నువ్వు ప్రజ్ఞకు అతీతమైనటువంటి, ప్రజ్ఞకు మూలమైనటువంటి స్థితిని నువ్వు నిర్ధారణ చేయాలంటే, ప్రజ్ఞ అంటే ఎరుకే, మరేమీ కాదు. ఆ ప్రజ్ఞను నిర్ధారణ చేయాలంటే, ప్రజ్ఞ ఏమిటి అంటే మామూలు జ్ఞానంగా ఉన్నదేమో మామూలు జ్ఞానం. ప్రజ్ఞ అంటే నువ్వు విశేషంగా తెలుసుకున్నటువంటి స్థితిని ఏదైతే పొందావో అది ప్రజ్ఞగా ఉన్నటువంటి ప్రజ్ఞానం. అది నిర్ణయించాలంటే అది నిర్ణయించకుండా నువ్వు దానికి అతీతమైన దానికి ఏది మూలమో, ఎక్కడి నుంచి వచ్చిందో అది ఆ ప్రజ్ఞకు మూలమైనటువంటి దాన్ని, ఆ స్థితిని నువ్వు నిర్ధారణ చేయలేవు. నిర్ధారణ చేయాలంటే దాని గురించి తెలుసుకోవాలి. ఎందుకనంటే నిన్ను స్థితప్రజ్ఞుడు అవ్వమని కదా. గీతా సారాంశం ఏమిటి అంటే, భగవద్గీత ఏం చెప్పింది అంటే నువ్వు స్థితప్రజ్ఞుడు కావాలి. స్థితము అంటే స్థిరమైపోయినటువంటిది, మళ్ళీ కాసేపు అజ్ఞానంలోకి పోయేది కాదు. స్థిరమైపోయినటువంటి ప్రజ్ఞలో ఉండాలి నువ్వు. ఇంకా స్థితప్రజ్ఞుడు అవమని కదా చెప్పిండేది గీతా సారాంశం. కాబట్టి స్థితప్రజ్ఞుడు కావాలని చెప్తుంది. నేను స్థితప్రజ్ఞుడు
ఆ ప్రజ్ఞ ఎట్లొచ్చిందో నీకు, ఆ ప్రజ్ఞ అంటే దానికి మూల కారణం ఏమిటో, ఆ ప్రజ్ఞవే నువ్వు శరీరంగా భావించినటువంటివి గాని, నామరూపాత్మకమైనవి గాని, జగత్తులో స్థూలంగా కనపడినటువంటిది కాదది. ఆ ఏ ప్రజ్ఞ అయితే నీకు ఆ ప్రజ్ఞే బ్రహ్మముగా ఉన్నదో, అదే నేనని అంటున్నదో, ఆ ప్రజ్ఞ ఎట్లా వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని పోగొట్టుకునేటువంటి దాంట్లో నుంచి నువ్వు తెలుసుకోవాల్సినటువంటి అంశంలో స్థిరపడిపోతే దాన్ని స్థితప్రజ్ఞుడు. ఆ ప్రజ్ఞానం స్థితమైపోయిందింక. దాంట్లో నుంచి కదలవు, మార్పవు, కింద పడిపోవు ఇంక. కింద పడిపోకుండా నిలవగలిగినటువంటి స్థితప్రజ్ఞుడవైనావు. కాబట్టి ప్రతి ఒక్కరిని స్థితప్రజ్ఞుడవ్వమని చెప్తుంది. గీతా సారాంశం ఏమిటంటే ప్రతి ఒక్కరూ స్థితప్రజ్ఞుడు కావాలి. కాబట్టి ప్రజ్ఞను నిర్ణయించాలంటే ఈ ప్రయత్నం అంతా చేయాలి. ప్రజ్ఞను నిర్ణయించాలంటే ఈ ప్రయత్నం అంతా చేయాలంట. ప్రజ్ఞలో స్థిరమయ్యావు. ఇప్పుడు ప్రజ్ఞను ఆధారంగా పట్టుకొని ఏ ప్రజ్ఞను నువ్వు నిర్ణయించావో ఇదంతా ప్రజ్ఞ. ఇదే ప్రజ్ఞ. ఏ ప్రజ్ఞ అయితే తెలియబడి నాకు సర్వము తెలియబడుతూ పోతే, తెలియబడుతూ పోయిన తర్వాత ఇవన్నీ నేను కాదు, నేను కాదు, ఇది కాదు, ఇది కాదు అని ఏది ఆఖరుగా నిర్ణయించుకొని ఏ ప్రజ్ఞ అయితే నీలో ఈ సర్వమును తెలియపరచడానికి కారణమైందో ఆ ప్రజ్ఞే సంకల్పించింది, ఆ ప్రజ్ఞే సృష్టి చేసింది, ఆ ప్రజ్ఞే సర్వమును చేసింది, ఆ ప్రజ్ఞే నేను. ఆ ప్రజ్ఞ కంటే వేరుగా లేని ఆ ప్రజ్ఞనే నేను. వేరువేరుగా కనపడుతున్న దృశ్యాలన్నీ పోవాలి. అన్నీ సర్వము పోయి ఒక్క ప్రజ్ఞా స్వరూపుడుగా నిలబడగలిగినటువంటి స్థితప్రజ్ఞుడు కావాలి. ఆ ప్రజ్ఞలో నిలబడగలిగినటువంటి దాన్ని నిర్ణయించాలంటే ఆ ప్రయత్నం అంతా చేయాలి. ప్రజ్ఞలో స్థిరమైన తర్వాత ఆ ప్రజ్ఞను ఆధారంగా పట్టుకొని ఒక్కొక్క త్రిపుటిని విదిలించడం మొదలుపెట్టాలట. త్రిపుటి ద్రష్ట, దృష్టి, దృశ్యం నీలోనే ఉన్నటువంటివి ఆ త్రిపుటులన్నీ రకరకాల త్రిపుటులన్నీ ఉన్నాయి అక్కడ. మళ్ళా జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం, ద్రష్ట, దృష్టి, దృశ్యం, కర్త, క్రియ, కర్మ ఇవన్నీ మూడు మూడుగా దోస్తున్నటువంటి మూడు యొక్క త్రిపుటులు. ఈ త్రిపుటులన్నీ నశింపజేసుకోవాలంటే నువ్వు స్థిత ప్రజ్ఞతో నిలబడి ఆ స్థిత ప్రజ్ఞలో నుంచి వీటన్నిటిని విదిలించేటువంటి శక్తి రావాలి. విదిలించడం అంటే రహితం చేసుకోవడం. విదిలించడం అంటే ఏమిటి? రహితం చేసుకోవడం. వాడు విదిలించి వదిలేశాడండి అంటే దాన్ని పోగొట్టుకున్నాడు అంటుంటారా లేదా? ఏం విదిలిస్తాడు? ఏం విదిలించావు అంటే నీ మీద ఏమన్నా పురుగు పడింది అనుకో, వెంటనే విదిలిస్తావు, వదిలేస్తావు. అట్లా త్రిపుటిని పురుగు వలె చూడాలని అర్థం. ఈ త్రిపుటి ఏదైతే మూడుగా తోస్తున్నటువంటి త్రిపుటి అంటే మూడు. ఆ మూడుగా నువ్వు ద్రష్ట లేకపోతే దృశ్యం లేదు, నువ్వు కర్త కాకపోతే కర్మ లేదు. అట్లా మూడుగా ఉన్నటువంటి దానిలన్నింటినీ లేకుండా చేసుకోవాల్సినటువంటి స్థిత ప్రజ్ఞుడైగా నువ్వు స్థిత ప్రజ్ఞతతో నీ ప్రజ్ఞాస్వరూపుడుగా ఉంటే జగత్ అనే నామరూపాత్మకమైన దానితో ఏమేమి తాదాత్మ్యాలు చెందుతున్నావో వాటన్నిటిని విదిలించి పడేయడానికి సరిపోయినటువంటి స్థితిలోకి పోతాను. వాటన్నిటిని ఒక్కటొక్కటిగా వదిలించుకోవడానికి. అప్పుడు ఏంది వదిలించుకోవాలంటే ఇప్పుడు పైన చెప్పినట్టు పురుగు. ఆ పురుగు పడితే ఏ విధంగా విదిలించావో దాని మీద శరీరం మీద పడి వాలితే అట్లా నీ మీద ఏ ప్రభావాలు పడినాయో ఆ ప్రభావాలన్నిటినీ విదిలించుకునే శక్తి రావాలి. ఆ ప్రభావాలన్నీ విదిలించుకునేటువంటి ప్రజ్ఞ రావాలి. అందుకని ఏమిటి చూడమని అంటే పురుగు వలె చూడండి ఆ త్రిపుటిని. ఆ త్రిపుటిలో కలుగుతున్నటువంటి వాటన్నిటినీ అన్ని రకాలైనటువంటి ఆ త్రిపుటులన్నిటినీ వదిలించుకునే విధంగా ఉంటే నువ్వు అలా ఉంటే నువ్వు ప్రజ్ఞలో నిలబడి త్రిపుటులను పోగొట్టుకుంటే ఇంకా దాటుకోవడం అనేది ఇంకా సులభమవుతుంది. అది ప్రజ్ఞ యొక్క బలం. త్రిపుటి కలిగినప్పుడేమో త్రిపుటికి లోబడిపోవడం ప్రజ్ఞ బలం కాదు. త్రిపుటికి లోబడిపోతే స్థితప్రజ్ఞుడు కాదు. ప్రజ్ఞ మళ్ళీ ఆ త్రిపుటిలో కలిగినటువంటి ఆకర్షించినటువంటి భావాలకు లొంగిపోయింది అని అర్థం.
కాబట్టి స్థితప్రజ్ఞుడుగా ఉన్నవాడు త్రిపుటిలో కలిగినటువంటి భావాలకు లొంగిపోయాడు కాదు, దానికి లొంగకుండా ఉండడం ప్రజ్ఞ బలం అంటే. నువ్వు ప్రజ్ఞలో స్థిరమై ఉన్నావని నీ గుర్తు ఏమిటంటే, త్రిపుటిని ఎట్లా విదిలించి పడేస్తాడంట అప్పుడు. ఓ పురుగును విదిలించినట్టు పడేసి నీ ప్రజ్ఞలో, నీ త్రిపుటిలో కలుగుతున్నటువంటి వాటి పట్ల ఆకర్షితుడు కానటువంటి ఆ త్రిపుటిని రహితం చేసుకునేటువంటి స్థితిలోకి నువ్వు ఎదిగావు అని బలవంతుడు. ఆ బలవంతుడు కావడం అంటే అదే, అది నీ సమర్థత. అక్కడికి వచ్చినావు, ఆత్మనిష్ఠుడు అయినావు, బ్రహ్మనిష్ఠుడు అయినావు. అక్కడి నుంచి కిందికి జీవుడుగా కిందికి వచ్చేటువంటి దాంట్లోకి రాలే ఇంక నువ్వు. ఆత్మనిష్ఠుడుగా బ్రహ్మనిష్ఠుడుగా ఉన్నావు. అక్కడి నుంచి విదిలిస్తే అవన్నీ ఇంకా అవతలికి దాటుకోవడం అనేది సులభం. అవతలికి దాటుకోవడం అంటే ఏ త్రిపుటి అయితే సర్వమును నీకు తోపింపజేస్తుందో, సంకల్పింపజేస్తుందో, దాంట్లోకి తాదాత్మ్యం అయ్యేటట్టు చేస్తుందో, దాంట్లో నుంచి విదిలించుకోవడం, దాంట్లో నుంచి దాన్ని పోగొట్టుకోవడం. సమయం సరిపోయింది. మళ్ళీ రేపు ఇక్కడి నుంచినే మొదలు పెడదాం. మంగళం చెప్పండి. ధీర సంతత నిర్వికార నిర్మల నిర్విచార నిత్య నిరాకార అశరీరా సార విహీన సంసార విధూర వికార నిర్విషయ ప్రచార నిరాధార మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము పుట్టి గిట్టకయున్న ఎట్టి ద్వయరహితంబై నట్టి ద్వాదశి వస్తు గుట్టు దయ పుట్టి అట్టె శిరమున చెయ్యి పెట్టి జన్మము కాడ ముట్ట ఎరుకను వీడగొట్టిన ప్రభురాయా మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము కాలకాలము నొక్క లీల నిలచియుండే చాలా కలయరుకకు అవలయ్యే వేళ మూలములేక గుర్తెరిగే శరీరమే కాలము లేదని కీలు తెల్పిన స్వామి మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము ఎన్నడేమియునుగాకున్న బయలందెరుక ఉన్నదన్న మాట సున్నా పరిపూర్ణమున్నది స్వప్నమందెన్నో దోచిన రీతి ఎన్నడీ జగము లేదన్న సద్గురురాయా మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము సాటి లేని కృపతోటి బయలును చూసి పాటి ఎరుకను గోట మీటి ధరమేటి కోటి లింగయ్యకు ఈ సూటి నెరిగించిన ధీటులేరే సూరి కోటేశ్వర ప్రభో మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. గురు భక్త మండలికి జై.